అయితే పుష్పక విమానం అని ఇన్నే ఉంటారు కదా, అంటే ఎంతమంది ఎక్కినా అందులో ఇంకొకరికి జాగం ఉంటుంది అన్నట్టు. రామాయణ కాలంలో గిసంటి పుష్పక విమానాలు ఉండేటి అట కదా. కానీ ఇప్పుడు గసంటి పుష్పక విమానం కాదు కానీ పుష్పక ఆటో తిరుగుతున్నది కాదు మన నాగర్ కర్నూల్లో. ఆ పుష్పక ఆటో చూస్తే ట్రాఫిక్ పోలీసులు పరేషాన్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా చూసి గారి. గిదే పుష్పక ఆటో. గీననే ఆటో డ్రైవరు బడి పిల్లలు ఊసోబెట్టుకుని దినాం పోతుండన్నట్టు. ట్రాఫిక్ పోలీసాలు ఎందుకో ఆపిండు. అసలు ఇంట్లో ఎంతమంది పోతురో లెక్క పెడదామని ఒక్కొక్కరిని దించుతుండల్లా. ఇక మీరే లెక్క పెట్టుండ్రి. ఒకటి, 2, 3, 4 పోషిని ఇంకా వెళ్తూనే ఉన్నారు కదా. 5, 6, 7, 8 మనిషి, 9 పిల్లగాడు, 10. ఓరి దేవుడో ఏందిది? ఆగో నాతోని కాదు లెక్క పెట్టుడిగా. ముంగట కూడా ఉన్నారు చూసి రానులా. ఎంతమంది పిల్లలు పోతుర్రో ఈ ఒక్క ఆటోలా. ఏది దీన్ని నడిపిన ఆ మహానుభావుని మోకం చూయించుర్రే. గీననే ఆటో డ్రైవర్ సాబు. దగ్గర 25 మంది పిల్లల్ని ఊసోబెట్టుకుని తోలుతుండోళ్ళ ఆటోను. ఏందన్నా గిన్నిస్ బుక్ ఎక్కుదాం అనుకుంటున్నా ఏంది? కాదల్లా, 25 మందిని ఒక్కో ఆటోలో కూసోబొట్టుడంటే ఏందన్నట్టు? అసలు వీళ్ళను పిల్లలు అనుకుంటురా లేకుంటే ఇంకేమన్నా అనుకుంటురా? కిరాణం దుకాణంలో సామాన్లు కుక్కి పెట్టినట్టు వీళ్ళని గిట్ల పెట్టుడేంది ఆటోలా? అసలు ఆటో డ్రైవర్ని కాదు ఈ పిల్లల అమ్మా నాయనల నానాలే లేకుంటే ఏంది మరి? అరే కన్నబిడ్డలను గట్ల దోలుడేందల్లా. అసలు పాపం ఎంత నరకం చూస్తుండ్రో పిల్లలు దినాము. అమాయకమైన చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ ఆటోలను, స్కూల్ బస్సులను త్వరగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 4 గంటల సమయంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ఆటో హనీఫ్ అనే వ్యక్తి ఒక ఆటో తీసుకొని శ్రీపురం చౌరస్తకు వచ్చింది. అక్కడ చూడంగా నేను ఆశ్చర్యం గురించిన పరిస్థితి ఏర్పడింది. తన ఆటోలో 1+4 అంటే ఒక డ్రైవరు ప్లస్ 4 కూర్చోబెట్టుకునే కెపాసిటీని కాకుండా ఒకటేసారి 25 మందిని 1+4 25 మందిని ఎక్కించుకుందండి. దాన్ని ఎమ్మడి తక్షణమే సీజ్ చేసేసి పోలీస్ స్టేషన్ తరలించడం అనేది. ఇగో గిట్ల తయారేరోల్లా అసలు పానం అంటే ఇల్వ లేకుండానే అవుతుంది. ఎంతసేపు ఎక్కినమా పోయినమా గిదే కథ. అటన్కేమన్నా అయితే గుండెలు వాదుకుంటారు. ఏందో ఏమో పొర్రి.